కేరళలో విద్యార్థుల నిరసనలు ఉగ్రరూపం దాల్చాయి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న నీట్ పరీక్షా పత్రాల లీకేజ్ వ్యవహారంపై నిరసన జ్వాలలు మిన్నంటాయి. దీంతో తిరువనంతపురం వీధులు అర్ధరాత్రి రణరంగంగా మారాయి. ఎన్ఎస్యుఐ దేశవ్యాప్త పిలుపులో భాగంగా కేరళ స్టూడెంట్స్ యూనియన్ విద్యార్థులు అర్ధరాత్రి తిరువనంతపురంలోని గవర్నర్ అధికారిక నివాసమైన లోక్ భవన్ ముట్టడికి నైట్ మార్చ్ చేపట్టారు. వందలాది మంది విద్యార్థి నాయకులు, కార్యకర్తలు కాగడాలు, ప్లకార్డులు పట్టుకుని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ లోక్ భవన్ వైపు దూసుకువెళ్లారు. ఈ లీకేజ్కి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. నిరసనకారులను అడ్డుకునేందుకు పోలీసులు భారీగా బ్యారిగేడ్లను ఏర్పాటు చేశారు. విద్యార్థులు బ్యారిగేడ్లను తోసుకుని ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. దీంతో పోలీసులు మొదట హెచ్చరించారు. విద్యార్థులు వెనక్కు తగ్గకపోవడంతో వారిని చెదరగొట్టేందుకు వాటర్ కెనాన్లను ప్రయోగించారు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. దీంతో పలువురు కేఎస్యు నాయకులకు తీవ్ర గాయాలయ్యాయి. बोला